ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పిల్లల మధ్యకు నన్ను తోడుకుని వచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాను. ఈ సమాజాన్ని కలుషితం చేస్తూ అమాయకులైన వారిని ఎందరినో మోసగిస్తున్న మోసగాళ్లను బాహాటంగా పట్టి ప్రజల ముందు ఉంచుటకే ఈ సభలని మీకు తెలుసు. విదేశీ మతం అని, బైబిల్ ఒక విదేశీ పుస్తకం అని, ఈ దేశంలో అనేక మంది అబద్ధముగా తప్పుడు మాటలు మీపై మాట్లాడుతున్నప్పుడు మేధావులు అనుకున్న వారిని సైతం లెక్క చేయకుండా మీ కుమారుడు పలికిన మాటల్లో ఎన్ని నిజాలు ఉన్నాయో తెలియచేయటానికి ఈ ప్రజల ముందుకు వచ్చాను. మీ కొద్ది సమయం మాతో ఉండండి, మహాజ్ఞాన సంగతులు తెలియచేయండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరణించిన వారు ఆత్మలుగా మనుషులను ప్రేరేపించి భ్రమింపచేసే ఆత్మలుగా వస్తారా? చాలా కాలం క్రితం హాలీవుడ్ కానివ్వండి, లేదా మన దేశంలో ఉన్న ప్రతి సినీ పరిశ్రమలో కొన్ని అబద్ధాలను కథలుగా మలచి వాళ్ళ పాత్రలను దయ్యాలు పాత్రలుగా చిత్రీకరించి మరణించిన తర్వాత వాళ్ళు కోరికలు తీరక మనుషుల మధ్య ఉంటారు, కోరికలు తీర్చుకుంటారు అని అనేక సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యాయి. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. ప్రజల మధ్యకు తొందరగా ఒక అబద్ధాన్ని తీసుకుని వెళ్ళాలి అంటే ప్రపంచంలో చెప్పుకోదగినది ఒకే ఒకటి, అది మీడియా. ఒక సినిమాలో ఒక సన్నివేశాన్ని చూసిన తరువాత బడిలో ఎంతకాలం ఉన్నా రాని పాఠం ఆ 2.5 గంటలలో సినిమాలో ఉన్న ఆ భావం, ముఖ్యోద్దేశం సినిమా విడిచిపెట్టగానే పిల్లలలో నుంచి బయటికి రావడం మనం చూస్తున్నాం. అంత ఫాస్ట్గా, అంత తొందరగా సమాజాన్ని కలుషితం చేసేది ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే. వినే దానికంటే హమ్మింగ్ కొంచెం తగ్గించిన ఆయన, హమ్మింగ్ ఉండకండి. మాటలు క్లారిటీ ఉండాలి, మాటలు స్పష్టంగా వినిపించేటట్టు. ఓకే 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 ఓకే. ఈ మీడియా వలన వెంటనే వాళ్ళ జీవితాల్లో పిల్లల మధ్య మనం ఈరోజు చూస్తున్నాం చాలా సందర్భాలు. వాళ్ళు చెడిపోవటంలో కానివ్వండి, వాళ్ళు ప్రమాదాల్లో చిక్కుకోవటం కానివ్వండి, ఈ మీడియాలో చూసిన దాన్ని బట్టి ఎంతోమంది చెడిపోతున్నట్టుగా వాళ్ళ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఇస్తున్నటువంటి వాళ్ళ ఆన్సర్స్, జవాబులు మనం వింటే నేరాలు ఘోరాలు చూసిన తర్వాత మేము ఇలా చేసామండి, చెయ్యాలనుకున్నామండి అని చెప్పిన వాళ్ళను మనం ఆ మీడియా వాళ్ళే మనకు చూపించారు. అలాగే ప్రియులరా, ఒక పాఠం వినే కంటే చూస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు, ఎక్కువగా జ్ఞాపకం ఉంటుంది, మెమరీలో ఉంటుంది అని అనుకుంటున్నారు. అఫ్కోర్స్ అది 100% నిజం. అది వినే కంటే చూడటమే ఈరోజు సమాజం మెచ్చుకుంది. అది దేవునికి ఎగెనిస్ట్గా ఉన్న పదం అది. ఎందుకంటే చూచిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు, దీవించబడిన వారు అని దేవుడు బైబిల్లో రాయించాడు. చూచి నమ్మేవాళ్ళు, చూడక నమ్మేవాళ్ళు. దేవుణ్ణి మనం ఎప్పుడు చూడలేదు, అది నిజం.
మానవ దేహం దేవుణ్ణి చూడలేదు. ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ నేత్రాలు లేక ఈ శరీరంలో ఉన్న ఈ అవయవం అయినా దేవుణ్ణి తాకలేవు, చూడలేవు. ఎందుకంటే అది ఒక మహాశక్తి, ఒక సూపర్ పవర్. ఇట్స్ ఎ గ్రేట్ అట్రాక్టర్. సైన్స్ అంటుంది అది ఎంత సూపర్ పవర్ అంటే అది మహాకర్షక శక్తి. శక్తిని తాకలేము, శక్తిని చూడలేము. ఎక్కడికో మనం అక్కడికి సూపర్ పవర్ దగ్గరికి మనం వెళ్ళే కంటే ఈరోజు మైదానంలో నిజంగా ఇంత ప్రకాశవంతంగా మరి కాంతిని విరజుమ్ముతున్న ఈ లైట్స్, మరి స్టేజ్ మీద కట్టినటువంటి ఎల్సిడి ప్లేయర్లో ఎన్ని కాంతులు గ్రౌండ్లో ఉన్నా మేము ఇక్కడ ఉన్నాం, మమ్మల్ని చూడండి అన్నట్టుగా ఆ ఎల్సిడిలో ఉన్నటువంటి ఆ పవర్ చూసారా, బొమ్మ ఎంత క్లారిటీ మీకు చూస్తున్నారు. అలాగే సౌండ్ ఎంత చక్కగా వినబడుతుంది. ఆ చివరి నుంచి చివరి వరకు రోడ్డును పోయే వాళ్ళకి ఎంత చక్కగా వినబడుతుంది. ఇవన్నీ కూడా ఒక శక్తి నుంచి ఉద్భవించాయి అని మనం నమ్మక తప్పదు కదా మరి. ఎందుకంటే దట్ ఈస్ ఎలక్ట్రిసిటీ. నిశ్శబ్దంగా ఒక స్తంభం నుంచి మరో స్తంభానికి వెళుతున్న ఆ తీగలలో మన కళ్ళకు కనిపించింది ఒక శక్తి దాగి ఉంది అనేది నిజం. మరి సజీవులైన వారు ఎవరైనా నిజంగా వాటిని తాకితే కళ్ళ ముందే మండిపోయే వాళ్ళు ఉన్నారు, కళ్ళ ముందే షాకుతో చనిపోయే వాళ్ళు ఉన్నారు. అలానే అందులో ఏది లేదు అని మనం అనుకుంటే మన అవివేకమే అవుతుంది. ఒక శక్తి నిగూఢంగా నిక్షిప్తమైన ఆ వైర్లలో, ఆ తీగలలో ఉంది. అది లైట్లోకి వెళితే వెలుగు వస్తుంది, ఎల్సిడీలోకి వెళ్తే బొమ్మ వస్తుంది, యాంప్లిఫైర్లోకి పోతే శబ్దం పుడుతుంది. ఒక శక్తి మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనబడుతుంది, వినబడుతుంది, చూపబడుతుంది. అది నిజమని మనం అనుకుంటే ఆత్మ అంతే. ఇట్స్ గ్రేట్ పవర్. అది ఒక మహాశక్తి, ఒక మహాకర్షక శక్తి అంటాం. ఇట్స్ గ్రేట్ అట్రాక్టర్ అంటాం దాన్ని, మహాకర్షక శక్తి. నిజంగా భూమి శూన్యంలో వేలాడటం, దాని చుట్టూ చంద్రుడు తిరగటం, వేలాడే భూమి ఊరుకోకుండా తన చుట్టూ తను తిరగటం, ఈ రెండు మరి సూర్యుని చుట్టూ మరో గ్రహాన్ని తాకకుండా ఆ కక్షలో తిరగటం, సిస్టమేటిక్ రన్నింగ్. ఎంత చక్కగా అవి తిరుగుతున్నాయి. మరి ఎవరు వాటిని తిప్పుతున్నారంటే ఒక కనబడని ఒక మహాశక్తి ఉంది. అది ఆత్మ అని దేవుడు బైబిల్లో వ్రాయించాడు. దేవుడు ఆత్మ. ఇశ్రాయేలీలు మరి దగ్గరికి వెళ్ళమని మోసెస్ని అడుగుతాడు దేవుడు. నువ్వు వెళ్ళాలి తప్పనిసరిగా అంటే, నేను వెళతాను మహాప్రభు, కానీ తమరు నన్ను పంపారని, ఎవరు నిన్ను పంపారని అడ్రస్ వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు నేను మరి సమాధానం చెప్పాలి. తమరు ఎవరని చెప్పాలి, ఏమని చెప్పాలి, ఏ పేరున చెప్పాలి అని అడిగినప్పుడు ఆ నిర్గమకాండం 3వ అధ్యాయంలో 14 వచనంలో అంటున్నాడు ఆయన. నిర్గమకాండం 3వ అధ్యాయం 14 వచనంలో అంటున్నాడు మహానుభావుడు, ఉన్నవాడను కనబడని వాడను గాని ఉన్నవాడను. కనిపించను కానీ ఉన్నాను, కనిపించను ఉన్నవాడనని చెప్పినప్పుడు ప్రారంభ కాలంలో మోసెస్ గారు అది విన్న తర్వాత ఇశ్రాయేలీలతో మరి మాట్లాడి ఈజిప్టు దాసరికం నుండి వాళ్ళందరూ విడిపించి మహాశక్తులను కళ్ళారా చూసి అగ్నిస్తంభం కానీ ఎర్ర సముద్రం పాయలు కావటం కానీ ఏమండి అక్కడతో ఆరంభమై అనేక సూచక్రియలు మహత్కార్యాలు ఆ దేశంలో ఉన్నప్పుడు చూసిన మోసెస్ ఈ ప్రయాణంలో దేవుణ్ణి మళ్ళీ అదే కోరిక కోరుతున్నాడు, నేను చూడాలనుందని.
మీకు తెలుసు కదా, నేను చూడాలని ఉంది. అంటే ఆత్మ అనగానే దానికి దేవుడు ఆత్మ గనుక అనే పదానికి మరి మీకు దాని భావం అర్థం బైబిల్లో ఏం రాయబడిందో చెప్పాలి. ఎందుకంటే ఈరోజు బైబిల్లో రాయబడిన ఈ పాఠ్య భాగాలు అంటే ఈ సభలకు నా కుమారుడు మరి ఏమని పేరు పెట్టాడు భాస్కర్ అంటే క్రీస్తు విజ్ఞాన మహాసభలు. మత మార్పిడుల సభలు కాదు కదా ఇవి, విజ్ఞాన మహాసభ. అంటే క్రీస్తు సభలలో విజ్ఞానం ఉందా? క్రీస్తు సభలలో విజ్ఞానం ఉందా? ఇదిగో ఇప్పుడు మీరు వింటున్నారుగా, విజ్ఞానం ఉంది. ఈ విజ్ఞానం మనుషుల రాసిన పుస్తకాలలో ఎక్కడా కనిపించదు. అది ప్రాథమిక పాఠశాల నుండి కానివ్వండి, విశ్వవిద్యాలయం వరకు ఈ ఆత్మను గురించిన లేదా దేవుడు అనే దాని గురించి, ఒక మహాకర్షక శక్తి గురించిన పాఠాలు మనకేవి కనిపించవు. ఎక్కడ చూడండి పాఠాల్లో మరి లేవు. ఉన్నాడు. ఎలక్ట్రిసిటీ ఉందని లైట్ల వల్ల చెప్పాము, ఎలక్ట్రిసిటీ ఉందని ఎల్సిడి వల్ల చెప్పాము, ఎలక్ట్రిసిటీ ఉందని యాంప్లిఫైర్ ఈ శబ్దం వల్ల చెప్పాము. మరి దేవుడు ఉన్నాడని చెప్పటానికి నీ దగ్గర ఏమీ ఎగ్జాంపుల్స్ ఏమి లేవా? దేవుడు ఉన్నాడు, తండ్రి అనేవాడు ఉన్నాడు. ఆయన ఆత్మ, మహాకర్షక శక్తి, ఆత్మగా కనిపించని వానిగా ఆయన ఉన్నట్టుగా బైబిలులో మాత్రమే కనిపిస్తుంది. ఒక మంచి పాటలో ఈ భావాన్ని చిత్రీకరించారు జాన్సన్ గారు. మీరు అది చూడాలి, లోకాలను కలిగించిన దేవుడని. మరి ఆ పాటలో ఏమని ఆయన రచన చేశాడు, మీ ప్రసంగాలలోని భావాలను మీరు ఒక్కసారి దీన్ని చూస్తే మీరు చాలా ఆనందిస్తారు. ఎందుకంటే నేను చెప్పడం కంటే మీరు చూడటం వలన, ఒక మంచి చెప్పడం కంటే చూడటం వల్ల ఇంకా ఎఫెక్ట్ ఉంటుంది బాగా. ఒక చెడును వినడం కంటే చూడటం ఎంత ఎఫెక్ట్ ఇచ్చిందో ఈ సమాజాన్ని బాగు చేయాలంటే, ఈ చెడిపోయిన వ్యవస్థను నిలబెట్టాలంటే మనం ఒక మంచిని బాగా వాళ్ళకి ఫోకస్ చేయగలగాలి. మనం చూద్దాం. లోకాలను కలిగించిన దేవుడు అసలు ఏంటి, ఎలా చేశాడు? ఏ పాఠ్యపుస్తకాల్లో దీని గురించి ఎవడైనా రాశాడా? అనగానే యాపిల్ అన్నాడు. యాపిల్ అనగానే ఎలా తినాలో చెప్పాడు, ఎలా పండించాలో చెప్పాడు. బి అనగానే బాల్ అంటాడు, బ్యాట్ అంటాడు. అంటే ఎలా ఆడాలో చెప్తున్నాడు. తినటం దగ్గర నుంచి ఆడటం వరకు నేర్పించిన పాఠ్యపుస్తకాలలో చిన్ననాటి నుండి బాల్య దశలో ప్రాథమిక పాఠశాల నుంచి వచ్చాయి. ఇక విశ్వవిద్యాలయ స్థాయికి వెళ్ళేసరికి వాడు ఎలా చెడిపోయాడో ఈరోజు మీకు తెలుసు. ఎంతకీ ఈ చైన్, ఇప్పుడు ఆడవాళ్ళు మెడలో చైన్లు మోటార్ సైకిల్ మీద కాజేస్తున్న వాళ్ళంతా ఎవరు? బీటెక్ ఇంజనీర్లు. మీకు తెలుసు కదా, ఏంటండి మా వాడు ఇంజనీరింగ్ అది చేయనంది దొంగతనం చేస్తాడంటే అని మీరంటే దానికి అర్థం లేనిది. కనుక వీళ్ళు ఉన్నత విద్యకు వెళ్ళేసరికి అతి హీనంగా చెడిపోవటం ఈరోజు ప్రపంచ వ్యవస్థలో మనకు క్లియర్ కట్గా ఎందుకు కనిపిస్తుందంటే, బాల్యము నుండి నువ్వు నేర్పించవలసిన పాఠాలు ఏవి నేర్పించావు? మనుషులు రాసిన పాఠాలు, కడుపు కొరకు రాసిన పాఠాలు, కూటి కొరకు నేర్చుకున్న కోటి విద్యలు చెప్పవే తప్ప వ్యవస్థలో బ్రతకటానికి మనిషి మనుగడకు ఏ పాఠం చెబితే బాగుంటుందో ఆ పాఠం ఈరోజు ప్రపంచ పాఠశాలల్లోని ఏ పాఠ్య పుస్తకంలోనూ రాయబడలేదు. లైట్స్ ఆఫ్ చేయండి, ఫుల్గా లైట్స్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఈ పాట వినండి, చూడండి. లైట్స్ ఆఫ్ చేయండి తొందరగా. రైట్, ప్లే ది సాంగ్.
In the beginning, there was nothing. There was darkness. And God said, let there be light. కలిగించిన దేవుడు రాసినదే ఈ గ్రంథం. మానవ కోటికి చెప్పాలని ఆ దేవుడు రాసిన గ్రంథం. జీవరాశి పుట్టుక గూర్చి, జీవమున్న వృక్షము గూర్చి, జీవరాశి పుట్టుక గూర్చి, జీవమున్న వృక్షము గూర్చి, కనిపించని ఆ దేవుని గూర్చి రాసినదే ఆ దేవుడు ఈ గ్రంథం. విశ్వవిద్యాలయాలలో, ప్రాథమిక పాఠశాలలో, శాస్త్రవేత్త శాస్త్రాలలో, ప్రభుత్వం పుస్తకాలలో పరమాత్ముని గూర్చి చెప్పలేదు. ఆ పరమాత్ముడు ఎవరో తెలుపలేదు. ఎవరు చెప్పని దేవుని గూర్చి చెప్పుటకే వచ్చాడు నా యేసు. సృష్టి పుట్టుకను గూర్చి, మానవ పుట్టుక గూర్చి, సృష్టిలోని ప్రతి అణువు గూర్చి రాసినదే ఆ దేవుడు ఈ గ్రంథం. ఆ దేవుడు ఎవరో తెలుసా? ఈ మనుషులందరెవరో తెలుసా? లోకాలను కలిగించిన దేవుడు రాసినదే ఈ గ్రంథం. మానవ కోటికి చెప్పాలని ఆ దేవుడు రాసిన గ్రంథం. మనుషులందరూ వచ్చింది మొదటి మనిషి నుండే. ఆ మొదటి మనిషి పుట్టింది ఆ దేవుని నుండే. భూమి మీద పుట్టిన మనిషి దేవుని కుమారుడే. భూమి మీద పుట్టిన వారంతా దేవునికి పిల్లలే. ఆదామైనా యేసైనా పూర్వీకులెవరైనా, మనిషిగా పుట్టిన ఏ మనిషి అయినా, స్త్రీ పురుషులు అయినా, దేవునికి వీరంతా పిల్లలే. ఆదాము నమ్మిన దేవుడే దేవుడే. నీకొక దేవుడు నాకొక దేవుడు మనిషికి ఉంటాడా? దేవుని గూర్చి రకరకాలు ఈ మనుషులు చెబుతారా? తల్లి చెబుతుంది నీ తండ్రి ఇతడని నా యేసుక్రీస్తు చెప్పాడు. మన తండ్రి దేవుడని. లోకాలను కలిగించిన దేవుడు రాసినదే ఈ గ్రంథం. మానవ కోటికి చెప్పాలని ఆ దేవుడు రాసిన గ్రంథం. మతము జాతి భేదం మనుషుల్లో ఏముంది? కమ్మ కాపు వర్గాలన్నీ మనుషులకి అది ఉంది. ఆదాముకు లేదు కులం, హవ్వకు లేదు కులం, కల్లీలుకు లేదు కులం, హేబేలుకు లేదు కులం. మొదటి మనిషికి లేదు కులం. ఆ మొదటి మనిషి సంతానమే నేటి జనం. వారందరికీ ఒక దేవుడే, మనకందరికీ ఆ దేవుడే. వారందరికీ ఒక దేవుడే, మనకందరికీ ఆ దేవుడే. మనుషులందరికీ దేవుడు తండ్రే అయితే, ఈ మనుషులందరూ అతనికి పిల్లలు అయితే, ఉంటాడు అతడు తండ్రే అవుతాడు.
సోదరులవుతారా? ఈ మనుషులందరూ సోదరులే కారా? బడిలో చెప్పని పాఠం బైబిలే చెప్పింది పాఠం. బడిలో చెప్పని పాఠం బైబిలే చెప్పింది పాఠం. పాఠశాలలో చెప్పాలి మూల పాఠం దేవుడని. ప్రతి పుస్తకాలలో చేర్చాలి సృష్టికర్తే దేవుడని. ఇది కాదంటే బైబిల్ తప్పంటే దేవుడు లేడంటే క్రైస్తవుడే ఊరుకోడు. అందుకేనండి రంకె వేస్తున్నాను, అందుకేనండి పిలుస్తున్నాను. దమ్మున్న మగాడు, మీసమున్న మగాడు రండి రానా మీదకి. వాణిని ఎవడు ఆపలేడు. ఎవడు చెప్పని దేవుని గూర్చి చెప్పుటకే వచ్చాడు నా యేసు. సృష్టి పుట్టుకను గూర్చి, మానవ పుట్టుక గూర్చి, సృష్టిలోని ప్రతి అణువు గూర్చి రాసినదే ఆ దేవుని గ్రంథం. ఆ దేవుడు ఎవరో తెలుసా? ఈ మనుషులందరెవరో తెలుసా? లోకాలను కలిగించిన దేవుడు రాసినదే ఈ గ్రంథం. మానవ కోటికి చెప్పాలని ఆ దేవుడు రాసిన గ్రంథం. లైట్స్ వెలిగించిన ఆయన చూశారు కదండి. పాట చూడగానే మీరు మత్తులోకి వెళ్ళిపోయి ఉంటారు. పాఠశాలలో ఇంతవరకు పుట్టిన కోట్ల మంది మనుషులలో ఎవడూ రచయిత లేడా అండి? ఎవడూ మేధావి లేడా అండి? ఎక్కడ చచ్చారండి వాళ్ళంతా? దేవుడు కలిగించిన పండును చూసి తినడానికి ఏ యాపిల్ అంటావా? తర్వాత తిన్నది అరగడానికి ఆడుకోవడానికి బాల్ అంటావా? మనిషికి పిచ్చి పట్టిందండి. ఇలాంటి పిచ్చి పిచ్చి పాఠాలు ప్రాథమిక దశ నుండి పాఠ్యాంశాలుగా మీ పిల్లలకు బోధించబట్టే కులతత్వం, మతతత్వం, టెర్రరిజం, ఫ్యాక్షనిజం. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రాన్ని చూడండి, నేటి భారతదేశాన్ని చూడండి, ప్రపంచ పటాన్ని చూడండి. రక్తపు మరకలు లేని ఒక్క దేశాన్ని నాకు చూపించండి. ఏమంటే మీరు చెప్తున్నది బైబిలేనా అనుకుంటున్నారా? బైబిల్ ఎంతవరకు ఎవడు చెప్పలేనిది ఇదే చెప్పాలి. ఒక పనికిరాని ప్రొడ్యూసర్ వెళ్ళి ఒక చెత్త కథ తీసుకొచ్చి దానికి చంద్రముఖి అని పేరు పెట్టి పగ తీర్చుకోవడానికి ఉండిపోయిందా ఈ సుందరి? చెప్పండి. ఎర్రిబాగులోళ్ళగా మనం అంతా వెళ్ళి బకరాగాళ్ళ థియేటర్లో కూర్చొని భలే 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 అంటారా? ఏమండి? సమాజాన్ని మోసం చేస్తూ ఒక మాయని, ఒక అబద్ధాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు మేధావులైన వాళ్ళు ఏం చేశారండి? వాడికి డబ్బు కావాలి ప్రొడ్యూసర్కి. ఈరోజు అది ఎంత ఎత్తుకెదిగిపోయిందో తెలుసండి. ఒకప్పుడు మొహాలకు రంగులు వేసుకొని వీధులలో స్టేజీల మీద గెంతే వీళ్ళు, అప్పుడు దాని పేరు నాట్యరంగం, కళారంగం. ఈరోజు అది మహావృక్షం అయిపోయి ఏమని పేరు తెచ్చుకుందో తెలుసండి? అది ఫిల్మ్ ఇండస్ట్రీ. అదొక ఫ్యాక్టరీ అండి. ఆ ఫ్యాక్టరీలో ఏమి తయారవుతున్నారో తెలుసా? వాడు చైన్ పట్టుకుంటే తెల్లవారుసరిగా మేము ఐదులో కుర్రాడు చైన్ ఎట్టుకొని తిరుగుతుంటాడు. వాడు కూడా అందులో ఒక గుడ్డలిప్పుకొని తిరుగుతుంటే తెల్లారేసరిగా మన పిల్లల్లో ఒక గుడ్డలిప్పుకు తిరుగుతుంటుంది రోడ్లంట. ఏమైపోయిందండి? వ్యవస్థ ఏమైందండి? ఈ మేధావి వర్గం ఎక్కడ పండుకున్నారండి? ఈ సెన్సార్ బోర్డు అని చెప్పుకుని ఈ సెన్సలెస్ పీపుల్ ఎక్కడ ఉన్నారండి? వీళ్ళంతా వ్యవస్థను పాడు చేసే ఒక నాగవల్లట. అది నటించేవాడు చచ్చిపోయేట విష్ణువర్ధన్. అందుకే తెలుగులో తీయడానికి మరొక యాక్టర్ని ఎన్నుకున్నారు, రామాయణుడి కొడుకుని. వాడితో తీయించారు నాగవల్లి. అవసరమా? అసలు నాగవల్లి ఉందా? అసలు చచ్చింది భూమి మీద బతుకుందా? బతుకున్నది ఎవరి కోసం పగ తీర్చుకోవడానికి అది ఉంది. ఏటి చెత్త సినిమాలు. మోగ మనసులు వచ్చిన తర్వాత అంటే నా చిన్నప్పుడు ఆదుతు సుబ్బారావు అనుకుంటాను, ఏమండి మరి నాగేశ్వరరావు అని పెట్టి జమునాను పెట్టి ఈ తూర్పుగోదావరి ప్రాంతంలో సినిమా తీశారు, లంక కలిసి. ఇది సినిమా పేరు మోగ మనసులు. దానిలో అంతరంగంగా ఉన్నది ఏంటంటే జన్మ జన్మలు పుడతారని.
అలాగే ఎంతమంది గోదావరిలో పడి చచ్చిపోయారండి ప్రేమించుకున్న వాళ్ళు. ఇంకా పిచ్చి ఉందండి. మనం ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలోనైనా మళ్ళీ మనం ప్రేమించుకొని పెళ్లి చేసుకుందాం అని చచ్చిపోతారు ఇద్దరు దూకేసి. ఇప్పటికీ దూకుతున్నారండి. ఇప్పటి వరకు పట్టేసిందా జబ్బు? అవునండి, పట్టిందండి. అక్కడ హాలీవుడ్ మొదలుకొని తీస్తున్న చెత్త సినిమాలు ఇవే కదండి. దయ్యాల సినిమాలు అన్నీ. ఈ మధ్య దయ్యాల సినిమాలు హర్రర్ థ్రిల్లర్స్ అనేసరికి మన వాళ్ళు గొప్ప ఎఫెక్షన్ చూపిస్తారండి దాని మీద. థ్రిల్లర్స్, హర్రర్, దయ్యాలు అన్నీ దయ్యాల సినిమాలే. దేవుని పిల్లలారా, వ్యమా ఎక్కడున్నావు నువ్వు ఈరోజు? ఒక అబద్ధం ప్రపంచంలో ప్రాకుతుంటే, ఒక క్యాన్సర్లా, ఒక మాయ, ఒక మోసం, ఒక దగ ప్రపంచంలో పాకుతుంటే ఏమవుతుంది ఈ వ్యవస్థ? ఎక్కడ నిద్రపోతుంది ప్రభుత్వం? ఈ ప్రభుత్వ అధికారులు వాళ్ళ కొమ్ములాట్లు, వాళ్ళ కొట్లాట్లు, వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అసెంబ్లీలో గుద్దులాటలు, పార్లమెంట్లో గొడవలు, అల్లర్లు. ఈ పార్టీ పడిపోకూడదు, ఆ పార్టీ నిలబెట్టుకోవాలని వాళ్ళ గొడవలతో వాళ్లే చేస్తున్నారు పార్లమెంట్లో. ఇక ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పెద్దలు జోహార్, రెండు చేతులెట్టే వాళ్ళకి చివరి రక్తపు బొట్టు వరకు ప్రాణాలు ఇస్తారని మచిలీపట్నంలో చెప్పారు. మీ మచిలీపట్నంలో ఉన్న ప్రాణాలు తీసేసినంత వరకు నిద్రపోకుండా ఉంటామని హైదరాబాద్లో చెప్తున్నారు వాళ్ళు. ఎవడండి మనల్ని కాపాడుతాడు? ఎవడొస్తాడండి మనల్ని కాపాడటానికి? 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు ఆయన చెప్పిన మాటల మత పుస్తకం అన్నారు. ఆయన ఒక విదేశీ మతం అన్నారు. మతం కాదండి, మూర్ఖులు మాటలాడే మోసపూరితమైన దగాకోరు మాటది మతం అనే మాట. ఎవడండి చెప్పాడు ప్రాథమిక పాఠశాలలో దేవుడి గురించి? దేవుడు సృష్టించిన ప్రకృతిని తేరగా అనుభవించటానికి శాస్త్రం పుట్టిందండి. ఆ యాపిల్ తినడానికి ఒకడనుకుంటే ఆ యాపిల్ భూమికి ఆకర్షణ ఉందని చెప్పాడండి న్యూటన్ అనేవాడు. ఇంతకీ దేవుని ఆకర్షణకు నువ్వు ఎప్పుడైనా లోనయ్యేవారా? సార్ ఆర్థర్, సార్ ఏం పేరండి వాటి, ఐజాక్ న్యూటన్. చచ్చిన శాస్త్రవేత్తలు కానీ ఇప్పుడు బ్రతుకున్న నాసా శాస్త్రవేత్తల్లో ఎవడైనా సరే పిడి సుందర్రావు మీద సవాలుకు నిలబడతాడేమో. ఇప్పుడు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలో ఉన్నవాడిని కానీ, నాసా అంతరిక్ష పరిశోధనశాలలో ఉన్నవాడిని కానీ, ఒక మగాడంటే ఉండని ఉంటే పిలవండి మీరు. నా పేరు చెప్తే ఆ రాత్రి గడికి నిద్రపోడు. ప్రకృతిని చూసావు, వృక్షాలను చూసావు, వృక్ష శాస్త్రాలు రాసావు. ఇంతకు నువ్వు చేసిందే ఉందరా గాడిది గుడ్డు. ప్రకృతిని చూసావు, ప్రకృతి శాస్త్రం రాసావు. ఆకాశాన్ని చూసావు, కాస్మాలజీ రాసావు. మానవ శరీరాన్ని చూసావు, ఫిజియాలజీ రాసావు. భూగర్భ శాస్త్రాలను, భూమిని చూసావు, జియాలజీ రాసావు. చూసిన దాన్ని వ్రాసిన కాపీగాడు నువ్వు. దీన్ని చేసిన వారు ఎవరో తెలుసా? నీ బాబు దేవుడు. దీన్ని చేసింది ఎవరో తెలుసా? ఎప్పుడైనా దీన్ని ఎవరు చేశారని ఏ శాస్త్రవేత్తనా, ఏ గర్భదరిద్రుడైనా చెప్పాడా మనకి? చేసిన వాని పేరు లేదా? నువ్వు ఒక చెత్త పుస్తకాన్ని రాస్తే దాని మీద పెద్ద అక్షరాలతో నీ పేరు, నీ ఎందుకు రాసావో, నీ పనికి మాలిన ప్రసంగం ఉంటుంది అక్కడ. ఏ పుస్తకం ఇప్పు చూడండి, ఆ రచయిత పేరు, వాడి గొప్పతనం. ప్రకృతిని తేరగా అనుభవిస్తున్నారే పుట్టినప్పటి నుంచి. ఈ ప్రకృతిని ఎవరు చేశారు, ఎందుకు చేశారని ఒక్కడైనా ఆలోచించాడే? చెప్పండి, ఆలోచించడండి. వాళ్ళంతా తీసుకొచ్చింది ఆ ప్రకృతిలోని సంగతులే. వాళ్ళందరూ చదివింది బైబులే. ఒక ఎగ్జాంపుల్ మీ ఇండియన్ శాస్త్రవేత్త గురించి మీకు చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇండియన్ శాస్త్రవేత్త జగదీష్ చంద్ర బోస్ ఎప్పుడు చెప్పాడండి? వృక్షాలకు ప్రాణం, మొక్కలకు ప్రాణం అందరూ ఎప్పుడు చెప్పాడండి? నిన్నగాక మొన్న పిల్లాడికి బొడ్డు కోసినంత వేళ. బైబిల్ ఎప్పుడు చెప్పిందో తెలుసండి? క్రీస్తు శకం యేసు నోట వచ్చిన మాట. 12వ అధ్యాయం యోహాను సువార్త చూడండి. 12వ అధ్యాయం యోహాను సువార్త 24. జగదీష్ చంద్రబోస్ నోబెల్ బహుమతి గ్రహీత. నోబెల్ బహుమతి ఇచ్చింది. ఎందుకు ఇచ్చావు నోబెల్ బహుమతి? ఈయన ముందు చెప్పాడనా? అంతవరకు ఎవడు ఎరుబాగులు అనుకున్నారా మిగతా వాళ్ళందరూ? ఎప్పుడు బైబిల్ చదవలేదురా? మొక్కలకు ప్రాణం ఉందని చెప్పింది బైబిల్. ఏమంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాండి. ఇది ఇలా చెప్పాలంటే ప్రతి శాస్త్రవేత్త గుట్టు బయటకు తీస్తే ఉన్న శాస్త్రవేత్తలు వచ్చబోసుకొని నాసోలే ఉంటారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి, ఒరే నువ్వు మొక్కకు ప్రాణాలు ఉన్నాయని చెప్పకరాదని ప్రారంభం చెప్తున్నాడు యేసుక్రీస్తు. మిస్టర్ జగదీష్ చంద్ర బోస్
గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒంటిగానే ఉండిపోతుంది కనుక అది చచ్చిపోతే విత్తనం, ఒక వరి గింజో, ఒక గోధుమ గింజో, ఒక మర్రి గింజో, ఒక చింత పెక్కో, ఏం తీసుకుంటావో తీసుకో, వృక్ష శాస్త్రంలో ఒక విత్తనం నేల పడితే, ఒక విత్తనం నేలలో పడితే అది ఫలించి పరిడాజ్యం మళ్ళీ తీయండి, అది విస్తారముగా బ్రతికి విస్తారముగా ఫలిస్తుంది. 12వ అధ్యాయం యోహాను సువార్త 24వ వచనం. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. చచ్చిపోతే బ్రతుకుతుందన్నప్పుడు ఇది బతుకుందని నువ్వు చెప్తున్నావు, ఇది దీనికి జీవం ఉందని నువ్వు చెప్తున్నావు. యేసుక్రీస్తు ఎక్కడి నుంచి చెప్పాడో తెలుసా? అది గింజ అయితే నేలలో పడి చావకుండా గింజగానే ఉండిపోతుంది, కానీ అది నేలలో పడి చచ్చిపోతే అది మొలకగా మొక్కగా మహావృక్షంగా మారిపోద్ది. ఇది ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు. నువ్వు చెప్పింది 100%లో 1% చెప్పావు, జగదీష్ చంద్రబోస్. కానీ యేసు చెప్పింది 100% చెప్పాడు ఆయన. ఎక్కడ కాపీ చేసావు వృక్షాలకు ప్రాణం ఉందని? నువ్వు బైబిల్ చదివావు. నిన్నగాక మొన్న చెప్పింది నీదు రైటా? నీకంటే ముందు పుట్టిన 2000 సంవత్సరాల క్రితం శకపురుషులను పిలువబడిన యేసు చెప్పింది రైటా? బైబిల్ రైటా? నీ వృక్ష శాస్త్రం రైటా? ప్రతి వాడు అలాగే తగలేసేటండి. ఈరోజు క్రైస్తవ్యం ఏమైపోయిందంటే ప్రసంగాలకు అలవాటు పడిపోయింది. సంఘాల్లో కూర్చోవడం, ప్రసంగాలు వినడం, మీకు ఏమైనా డబ్బులు ఉంటే మాకు ఇచ్చేసేయండి అని చెప్పుకోవటం. ఏ ప్రసంగి ఇక్కడ చూడండి, డబ్బులు 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 డబ్బులు. ఏం చెప్పడానికి వచ్చావు? నీ జబ్బు పోద్ది, నీకు మేలు కలుగుతుంది, నీకు శాంతి కలుగుతుంది, ఇదేనా నువ్వు చెప్పవలసిన మాటలు? మనలో చూడగానే ఏమనుకుంటారు తెలుసండి, వీళ్ళంతా అబ్బో ఇన్ని లైట్లు ఎల్సీడీలు, అబ్బో అమెరికా నుంచి చాలా డబ్బు వచ్చింది వీళ్ళకి అనుకుంటారు. అలాగని అనుకుంటారు. భాస్కర్ పాప ఏ ఉద్యోగం లేనివాడు, ఏదో చిన్న సౌండ్ సిస్టమ్ నడుపుకుంటున్నాడు. ఆయన వెనక ఎంతోమంది ఆర్కే గారు లాంటి వాళ్ళు, ఎంతోమంది సంఘాల్లో ఉన్న పెద్దలు కాపర్లు కలిసి ఈ మహాయజ్ఞానికి ఊరుకున్నారని ఆ దారిని పోయే వాళ్ళు ఎవరైనా అనుకుంటారంటే వాళ్ళందరినీ రోడ్డు మీద ఉన్నారు, అడగండి వాళ్ళని. వాళ్ళు ఏమనుకుంటారంటే అమెరికా నుంచి బాగా డబ్బులు వస్తున్నాయి వీళ్ళకి. ఎందుకంటే ప్రసంగాలు చేసి అనిల్ అనేవాడు కూడా వచ్చాడు, మనకు రాజశేఖర్ రెడ్డి అల్లుడు. వీడు మొత్తం కోట్లు నొక్కేస్తున్నాడు. కోట్లు నేరాలు. బయటకు వచ్చి దేవుడి గురించి చెప్తావేంటి నువ్వు? బయటకు వచ్చి దేవుడి గురించి చెప్తున్నావా? నువ్వా దేవుడి గురించి చెప్పేది? కాసుల కోసం కక్కుర్తిపడే నువ్వు దేవుడి గురించి చెప్తున్నావా? దేవుడి గురించి చెప్తే దేవుడు ఏమన్నాడో తెలుసా? ఒకని కలిమి విస్తరించుట వాడి జీవానికి మూలం కాదు. నీకు అసలు వచ్చా ఏబిసిడీలు బైబిల్లో? ఒకని కలిమి విస్తరించుట, పాల్ దినకరనకట 5,000 కోట్లు ఉన్నాయంటున్నాడు టీవీ 9లో. 5,000 crores. అంత అవసరమా దినకరణకి కోయంబత్తూరులో? ఒకని కలిమి విస్తరించుట వాడి జీవానికి మూలం కాదని యేసు చెబుతుంటే వీడికి 5,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? కాపీ చేసి పిక్చరైజ్ చేస్తున్నారు. అంటే ముందు నా ప్రసంగాలు మీరు విన్న తర్వాత, వీడియోలో చూసిన తర్వాత అప్పుడు మీరు పట్టించుకోగలరు వాళ్ళని. వాళ్ళు అనుకుంటారు వాళ్ళు ఓనుగా వచ్చింది ఏమనుకుంటారు మీరు. వాళ్ళకి అది ఓనుగా వచ్చింది కాదు, పిడి సుందర్రావుని కాపీ చేస్తున్నారు. ఓకే, లైట్స్ ఆపునైనా మరి పిల్లలు చూస్తారు ఈ దెయ్యాల పడ సంగతి ఏంటో. వస్తారా? మరణించిన క్షణమే ప్రేతాత్మలై తిరుగుతారా? దెయ్యాలే ఉన్నాయా? అవి మనుషులపై పడతాయా? కాలం చెల్లకపోతే శ్మశానంలో ఉంటాయా? ఊరికి తీరలేదని అవి మనిషిని ఆవహిస్తాయని, చిల్లంగి చేతబడులతో దెయ్యాన్ని వదలగొడతామని మోసం చేసే వారే ఉన్నారు. పోయిన వారే దెయ్యాలుగా మరి రాము.
పగ సాగిస్తే అందరినీ చంపేస్తారు. చనిపోయిన వారే ఎందరో ఆత్మలుగా ఉన్నారు. శత్రువుపై పగ సాగిస్తే అందరినీ చంపేస్తారు. పిల్లాడెన్ చనిపోలేదా, సద్దాం చనిపోలేదా, వీరప్పన్ చనిపోలేదా, వీరందరినీ చంపేలేదా? బ్రతికున్నప్పుడే ఎందరిలో చంపారు. చనిపోయిన వీరే ఎందుకు మరి రాలేదు? ప్రేతాత్మలు ఎవరు రారు, ఆ దేవుడు ఊరుకోడు. మరణించిన వారే ప్రేతాత్మలుగా వస్తారా? మరణించిన క్షణమే ప్రేతాత్మలై తిరుగుతారా? ఓ సుల్తాన్, ఇన్ని వేలులయా ప్రేతం, కామ, పిశాచి, ప్రేతాత్మలు బంధిస్తావా? అందిస్తాను. షాకిని, డాకిని, కామిని, మోహిని ప్రేతాత్మలు రప్పిస్తావా? రప్పిస్తాను. సద్దాం బిన్ లాడెన్ రప్పిస్తావా? రప్పిస్తాను. వీరప్పన్ ప్రభాకరన్ పిల్లని రప్పిస్తావా? రప్పిస్తాను. చేతబడి బాణమతి చిల్లంగితో ఎవరినైనా చంపగలవా? చంపగలను. అయితే నాయకులను చంపగలవా? చంపగలను. మంత్రులను చంపగలవా? చంపగలను. చంపగలవా? మంత్రాలకు చింతకాయలు రాలనప్పుడు మంత్రాలతో మంత్రులు రాలిపోతారా? శ్మశానంలో బొమ్మకి చిల్లంగి పెడితే ఎక్కడో ఉన్న మనిషి చేస్తాడా? ఇదేమైనా రిమోట్ కంట్రోలరా నువ్వు ఇక్కడ నుంచి ఆపరేట్ చేయడానికి? చెప్పు, నన్ను ముట్టుకోకుండా నాపై చేతబడి చేయగలవా? చెప్పు, 1,00,000 రూపాయలు ఇస్తాను. నన్ను ముట్టుకోకుండా నాపై చిల్లంగి చేయగలవా? చెప్పు, 10 లక్షలు ఇస్తాను. కావాలంటే నా రక్తం ఇస్తాను, నా వెంట్రుకలు ఇస్తాను. చెప్పు, నన్ను ముట్టుకోకుండా నాపై బాణమతి చేయగలవా? చెప్పు, 1 కోటి రూపాయలు ఇస్తాను. అయ్యో అయ్యో అయ్యో, నాలో ఏ మంత్రాలు మాయలు లేవు. నిజంగా నా దగ్గర ఆ శక్తులే ఉంటే ఈ శ్మశానంలో నేనెందుకు ఇలాంటి బ్రతుకుతాను? అయ్యా, ఆ శక్తులు ఉంటే కోటీశ్వరుడు చెప్పి నేను కోటీశ్వరుడిని అయిపోతాను కదయ్యా. ప్రజలు సినిమాలు సీరియల్లు చూసి నమ్ముతుంటే వాళ్ళ బలహీనతల్ని అడ్డు పెట్టుకుని ఈ బ్రతుకుతున్నానయ్యా. నిజంగా నాకే మంత్రాలు మాయలు లేవు, రావు కూడా. నన్ను క్షమించండి అయ్యా. నాలో మంత్రాలు మాయలు లేవని మీకు ఎలా తెలుసు? ఇంతకీ మీరెవరు? నేను క్రీస్తును నమ్మిన క్రైస్తవుడను, జైశాలి పీడి సుందర్రావు. మీరా? కనిపించని ఆత్మలు ఎవ్వరు ఈ కళ్ళతో చూడరు ఎన్నడు. కనిపించని ఆత్మకు ఉండవు కనిపించే మాంసం ఎముకలు. కనిపించని ఆత్మలు ఎవ్వరు చీకటిలో చూడరు ఎన్నడు. కనిపించని ఆత్మకు ఉండవు కనిపించే మాంసం ఎముకలు. పగబట్టి పీడించలాత్మకుడు నిన్ను ఆవహించదు ఆత్మకుడు. పగ తీర్చుకొనవు ఆత్మలు ఎప్పుడు. పరకాయ ప్రదేశం ఏదిప్పుడు. దేహం విడిచిన ఆత్మగుతుంది క్షణము. ఆత్మలను తీరు క్షణము. సినిమాలే నిజమే కాదు, దర్శనుడే పిచ్చివాడు. మరణించిన వారే ప్రేతాత్మలుగా వస్తారా? మరణించిన క్షణమే ప్రేతాత్మలై తిరుగుతారా? ఆ రోజు ఫిలిప్పు ప్రవేశించేంత వరకు లైట్స్ వెలిగించిన ఆయన. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దృశ్య రూపకాలు కానీ, ఈ పౌరుషోపేతమైనటువంటి ఉపన్యాసాలు కానీ, ఇలాంటి తెరచాటునున్న దొంగలను పట్టి అప్పచెప్పడానికే మీ మధ్యకి వస్తున్నాం మేము. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. ఎందరో మోసపోతున్నారు, క్రైస్తవులు కూడా మోసపోతున్నారు. దేవుని పిల్లలారా, ఈ మహాజ్ఞాన సంగతులు ఈరోజు ప్రపంచాన్ని మరి విభ్రాంతికి గురి చేస్తున్నటువంటి అంటే ఎందరో దొంగలు ఆట కట్టించడానికి బైబిల్లో యేసు చెప్పిన పచ్చి నిజాలు, దేవుడు రాయించిన మహానిజాలు మీకు చెప్పడానికే మీ మధ్యకు వచ్చాం.
ఇంకొక 2 రోజులే మీ మధ్య మీరు వినియోగించుకోగలరు. ప్రతిరోజు 10 గంటలకే మన ఈ కూటాన్ని ముగించుకుందాం. కానీ 7 గంటలకు మీరు రావాలి. 7:30 గంటలకు ప్రారంభమవుతుంది మరి ఈ సభ. మీరు తప్పనిసరిగా మరి నా మాటను స్వీకరించి మీరు రాగలిగితే ఎక్కువ సంగతులు మీకు ఇంకా చెప్పడానికి, నేను దాచినవి వ్రాసినవి అనేక సంగతులు మీ మధ్య నేను చెప్తాను. అది సవాళ్లతో కూడుకున్నవే తప్ప ఎవరిని బ్రతిమాలి చెప్తున్నటువంటి ప్రసంగాలు కావని ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను, మీరు తిరిగి వెళ్ళిపోదురు. కానీ ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మీ పిల్లలకు మీరు రాయించి ఇచ్చిన 66 పుస్తకాలలో ఉన్న మహాజ్ఞానాన్ని మీ ముందు, మీ పిల్లల ముందు పెడుతున్నాం. వినేవారుగా మాత్రమే వాళ్ళు ఉండకుండా ప్రవర్తించేవారుగా ఉండుటకు సహాయం చేయండి. ఎన్నో కష్టాలకు, వ్యయ ప్రయాసలకు మరి భాస్కర్, ఎందరో మరి వెంట నిలిచిన బిడ్డలు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకు గురైపోతూ ఈ మహాసభ నిర్వహిస్తున్నారు. దానికి ఇదిగో ఈ మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయాన్ని వారికి అందించేటట్టు సహాయం చేయ తండ్రి. రేపు ఎల్లుండు 2 రోజులు ఇంకా మా ముందున్నాయి. ఇంకా మహాజ్ఞానంలో అనేక సంగతులు వినాలనుకుంటున్నాం. మీరు రాయించినవి మాకు అవకాశం ప్రసాదించండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. గృహాలకు క్షేమంగా చేర్చండి. యేసునామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మీ అందరకు మాకు తోడైండునుగాక. ఆమేన్.